భాగ్యనగరం. ఇక్కడికి ఆశలతో వచ్చే వాళ్ళకంటే ఆశయాలతో వచ్చే వాళ్ళే ఎక్కువ. అందులో ఇతను ఒకడు. పోరాడేటప్పుడు ఒక యుద్ధం, పోరాటం ఆపాల్సి వచ్చినప్పుడు మరో యుద్ధం. ఇది అంతర్మదనం అనే అంతర్యుద్ధం. ఇది చెయ్యాలా ఆపాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం ఒకరితో మాట్లాడాలి. అతనితో మాట్లాడడానికే ఇతను వెళ్తున్నాడు. అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదంటారు, కానీ నాకెందుకో అది నిజం అనిపించట్లేదు. నా ప్రతిబింబం నా ఓటమిని చూసి నవ్వుతుందనిపిస్తుంది, కానీ ఇది మాత్రం నా ఊహను నాకు చూపించట్లేదు. అంత నమ్మకం లేనప్పుడు ఎందుకులే, నాతో మాట్లాడు. నేను నిన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుందా? నిన్ను చూసి లోకమే నవ్వుతుంది కదరా. నవ్వితే నీకెందుకంత బాధ? నీకెందుకు అలా అనిపిస్తుందో తెలుసా? నువ్వొక లూజరు కాబట్టి. నేను లూజర్ని కాదు. నా ప్రయత్నం ఆపినంత వరకు నేను లూజర్ని కాదు. నేను లూజర్ని కాదు. నా ప్రయత్నం ఆపినంత వరకు నేను లూజర్ని కాదు. ప్రయత్నం ఎంతవరకు రా నీ ప్రయత్నం? నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు దూరమై వెళ్ళిపోయేంత వరకా, లేక నువ్వే ప్రపంచాన్ని బతుకుతున్న నీ కుటుంబానికి నువ్వే భారమయ్యేంతవరకా? ఎంతవరకురా? ఎంతవరకు? వెండి తెరపై నా నీడ పడే వరకు, చిత్రసీమలో నా పేరు వినపడే వరకు. నీ నీడ కూడా నిన్ను వదిలిళ్ళే రోజు వస్తుందేమో కానీ ఆ రోజు మాత్రం రాదు. ఆ రోజు రాకపోవడానికి కారణం ఇప్పుడు నువ్వు చెప్తున్నావే, నా చుట్టూ ఉన్న ప్రపంచం అని. అదే భరించే శక్తి, సాధించాలన్న తపన, ఎంతటి కష్టానైనా తట్టుకునే సామర్థ్యం, ఇవన్నీ ఉన్న సమయంలో పెళ్ళి అని ఒక కాగడ వెలిగించి వాటన్నిటిని దహనం అయ్యేలా చేసిందే నువ్వు చెప్పే ఆ ప్రపంచమే. భార్య పిల్లలను బాగా చూసుకోవాలన్న బాధ్యత గుర్తొస్తుంది, కానీ నేను దేనికోసమైతే బతుకున్నాను అది మాత్రం గుర్తు రావట్లేదు. నువ్వు మర్చిపోయిన ఆ మహత్కార్యమేంటో. అదే ఒకరోజు రాత్రి నాలో దాగున్న కళ నా కళలోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది సోదరా. అప్పుడు అనిపించింది ఈ కళాకారుడికి, నేను ఈ కళమ్మ తల్లి ఒడిలో పడుకున్నప్పుడే నా కంటికి నిద్ర పట్టేదని. ఆహా, దానికోసం నువ్వేం చేశావు? అప్పటినుంచి మళ్ళీ ప్రయత్నం అనే ప్రయాణం మొదలుపెట్టాను. ఇక్కడ అవకాశం అందుకోవడం అంటే ఆకాశాన్ని అందుకున్నట్టే. అక్కడ ఆకాశాన్ని తాకినా, ఇక్కడ అవకాశం దొరికినా ఈ స్టార్స్ లిస్టులో మన పేరుంటుంది, ఆ స్టార్స్ పక్కన మనకు ప్లేస్ ఉంటుంది. అది దొరికే వరకు నా ప్రయత్నం ఆపకూడదని డిసైడ్ చేసుకున్నాను. గొప్ప ప్రయాణమేనిది. నా ప్రయాణం నా కుటుంబం నాపై పెట్టుకున్న అపనమ్మకాలపైన, నన్ను ఆత్మీయుడిగా భావించి నన్నెప్పుడూ వెంటాడే అవమానాలపైనే సాగింది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఈ కళా సముద్రంలోనే ఒక అలనే ఎగసిపడాలి. ఆ అల కూడా తిరిగి సముద్రంలోనే కలిసేది. మరిచావేమో. నేను నన్ను వెనక్కిలాగే చేతులు వేలు విరవలేకపోవచ్చు, కానీ నాలోని తెగింపుకి ముగింపు లేదని తెలిసిన రోజున ఆ చేతులు ఖచ్చితంగా నన్ను వదిలేస్తాయి. అయినా నాకు నిద్రపట్టే కొన్ని క్షణాల ముందు నా మనసు అనుభవించే నరకం ఎలా ఉంటుందో తెలుసా? తనకు నచ్చిన పని చేయలేక ఈ స్వార్థ ప్రపంచం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసు. పరిచయం సోదరా, పరిచయం. వాడెవడ కోసం నచ్చని పని చేస్తూ బతకలేం. ఈరోజు నా ముందు నడపడానికి ఎవ్వరూ లేరు, కానీ ఏదో ఒక రోజు వీళ్ళందరూ నా వెనక నడుస్తారు. ఆ రోజు వచ్చేంతవరకు నా ప్రయత్నం ఆపను. నీ కళాకలహానికి కారణమైన నీ కల్మష ప్రపంచం నీ కాళ్ళ దగ్గరికి వచ్చేదాకా, ఓటమిని ఓడించలేమన్న భావన యువకుల్లో చచ్చేదాకా, శ్రీశ్రీ కోరిన మరో ప్రపంచం మళ్ళీ తెచ్చేదాకా పోరాటం సాగుతూనే ఉంటుంది.
నిన్ను చూసి నవ్వి నీ అంతరాత్మనే ఏడిపించేశావు కదరా. గెలవకపోవడం ఓటమి కాదు, గెలవాలనే ప్రయత్నం ఆపడమే ఓటమి. ఇప్పుడు చూడు సోదరా, నిన్ను నువ్వు ఒక్కసారి నేను నీ వైపు ఎంత గర్వంగా చూస్తున్నానని తెలుస్తుంది. శబాష్ శబాష్. అర్థమైందా మనం ఎవరితో మాట్లాడాలో? సంజాయిషులు సమాధానాలు చెప్పుకోవాలంటే నీకు నువ్వే చెప్పుకో. ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు. అతను గెలవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతను గెలుస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఓడిపోడు. ఎందుకో మీకు తెలుసు అనుకుంటా.